హాయ్! ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేసుకోవడానికి ఇప్పుడున్న రీసెంట్ టైమ్స్‌లో ఎక్కువగా యూజ్ చేస్తుంది ఏంటి అంటే ఎలైనర్స్. సో, ఈ ఎలైనర్స్‌లో కూడా మనం చూస్తే చాలా టైప్స్ ఉంటాయి. ప్రైస్ వేరియేషన్స్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. సో, ఇంత ప్రైస్ వేరియేషన్స్ ఎందుకుంటాయి? ఏ క్వాలిటీ యూజ్ చేస్తే మంచిది? సో, ఇలాంటి వాటన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నమస్తే, నేను డాక్టర్ రోహిత. ఐయామ్ ఏ ప్రాస్థోడాంటిస్ట్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్. సో, నార్మల్‌గా ఎలైనర్స్ ట్రీట్మెంట్ ఎందుకు చేసుకుంటామంటే, ఎత్తుపళ్ళు కానీ, వంకర పళ్ళు కానీ, పళ్ళ మధ్య గ్యాప్స్ కానీ, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నార్మల్‌గా బ్రేసెస్‌కి బదులు ఎలైనర్స్‌ని యూజ్ చేస్తున్నాం. సో ఈ ఎలైనర్స్ ఏంటంటే ఇది ఒక కంఫర్టబుల్ ట్రీట్మెంట్. ఎందుకు అంటే ఇది మనకి చూడటానికి అపియరెన్స్ వైస్‌గా అసలు ఇన్విజిబుల్‌గా ఉంటుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఫుడ్ రిస్ట్రిక్షన్స్. మీరు ఎలాంటి ఫుడ్ చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ మీకు కావాల్సిన ఫుడ్ ఇవి తీసేసి తింటారు కాబట్టి మీరు రెగ్యులర్‌గా తీసుకునే ఫుడ్‌ని ఎలాంటి మోడిఫికేషన్స్ లేకుండా ఇది తీసుకోవచ్చు. అండ్ మీకు డెంటిస్ట్ విజిట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. సో, ఇవన్నీ మనకి ఎలైనర్స్‌కి ఉన్న అడ్వాంటేజెస్. అండ్ వీటితో పాటు 2 డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అవేంటివి అంటే ఈ ఎలైనర్స్ ట్రీట్మెంట్ మొత్తం పేషెంట్ యొక్క చేతుల్లో ఉంటుంది. సో, మీరు గనక కరెక్ట్‌గా అది ఎంతసేపు పెట్టుకోవాలో అంతసేపు పెట్టుకోకపోతే గనక మీకు కావాల్సిన డిజైర్డ్ రిజల్ట్స్ అనేవి రావు. సో, దీనికున్న డిసడ్వాంటేజ్ ఇదొకటి. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే వెన్ కంపేర్ టు బ్రేసెస్ ఇది కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటుంది. సో, ఎలైనర్స్‌తో ఉన్న అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఇవి. అండ్ ఇవిగా పక్కన పెడితే ఎలైనర్స్‌లో చాలా టైప్స్ ఉంటాయి. సో, బేసిక్‌గా మనం చూసుకుంటే ఈ ఎలైనర్స్‌లో టైప్స్ ఏంటివి అంటే ఫస్ట్ వన్ సింగిల్ లేయర్ ఎలైనర్స్ అంటాం. అంటే ఇవి తయారు చేసేటప్పుడు సింగిల్ లేయర్‌లో తయారు చేయటం జరుగుతుంది. సో, ఇది సింగిల్ లేయర్‌లో ఉండటం వల్ల పళ్ళ మీద ఫోర్సెస్ తక్కువగా పెడుతుంది. అండ్ కన్సిస్టెన్సీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో, ఫోర్సెస్ పళ్ళ మీద తక్కువ పెట్టినప్పుడు ఏంటంటే, ఆ పళ్ళు స్లోగా మూవ్ అవుతా ఉంటాయి. సో, ట్రీట్మెంట్ టైం అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. అండ్ దీంతో పాటు మనకి నంబర్ ఆఫ్ ఎలైనర్స్ కూడా కొంచెం ఎక్కువ పడతాయి. ఎందుకంటే ట్రీట్మెంట్ టైం పెరిగే కొద్దీ నంబర్ ఆఫ్ ఎలైనర్స్ అనేవి పెరుగుతా ఉంటాయి. సో, సింగిల్ లేయర్‌తో ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇది కాకుండా ట్రిపుల్ లేయర్ ఎలైనర్స్ కూడా ఉంటాయి. సో, ఇవేంటంటే దీని ప్రైస్ రేంజ్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ట్రిపుల్ లేయర్స్ ఉంటాయి కాబట్టి ఇవి ఫోర్సెస్ పండ్ల మీద ఎక్కువ పెడతా ఉంటాయి. అండ్ మనకి కావాల్సిన రిజల్ట్స్ అనేవి తక్కువ టైంలో మనం తెచ్చుకోవచ్చనమాట. సో, ట్రీట్మెంట్ టైం తక్కువగా ఉంటుంది వెన్ కంపేర్ టు సింగిల్ లేయర్ ఎలైనర్స్. సో, ఇలా సింగిల్ లేయర్, ట్రిపుల్ లేయర్ ఈ డిఫరెన్స్ ఉండటం వల్ల ఎలైనర్స్‌లో కాస్ట్ అనేది చేంజ్ అవుతా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే డిజైన్. సో, నార్మల్‌గా ఎలైనర్స్ యొక్క బార్డర్‌లో ఏంటంటే అది స్ట్రెయిట్ లైన్ లాగా ఉంటే, అంటే మీకు ఎలాంటి స్కాలప్డ్ మార్జిన్స్ లేకుండా ఉంటే ఒక స్ట్రెయిట్ లైన్ లాగా ఉంటే ఈ ఎలైనర్స్ అనేవి నార్మల్ లోకల్ ఎలైనర్స్ అనమాట. సో, ఇది కాస్ట్ అనేది తక్కువలో అయిపోతుంది. అండ్ ఇంకో టైప్ ఏంటి అంటే మనకి ఇంపోర్టెడ్ ఎలైనర్స్, యూఎస్ ఎలైనర్స్ ఇలా చాలా ఎక్కువగా ఉంటాయి. సో, ఈ ఇంపోర్టెడ్ ఎలైనర్స్, యూఎస్ ఎలైనర్స్ వీటిల్లో ఏంటంటే మనకి మార్జిన్స్ అనేవి స్కాలప్డ్‌గా ఉంటాయి. ఈ మార్జిన్స్ అనేవి స్కాలప్డ్‌గా ఉండడానికి ఇవి రోబోటిక్ ఆర్మ్స్‌తో తయారు చేస్తా ఉంటారు. సో, దీనివల్ల వచ్చే ఉపయోగం ఏంటి అంటే ప్రాపర్ ఫిట్ ఎక్కువగా ఉంటుంది. సో, ప్రాపర్ ఫిట్ ఉన్నప్పుడు కంఫర్టబిలిటీ లెవెల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో, ఈ అన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి యూజువల్‌గా దీని ప్రైస్ రేంజ్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో, నార్మల్‌గా ఎలైనర్స్‌లో ఈ ప్రైస్ రేంజెస్ ఇందువల్ల డిఫరెంట్‌గా ఉంటాయి. సో, మీ కండిషన్‌ని బట్టి అంటే మీకు ఎక్కువ చేంజెస్ కావాలా? లేదా టీత్‌లో తక్కువ చేంజెస్ సరిపోతున్నాయా? అండ్ మీకు ట్రీట్మెంట్ టైమ్ ఎక్కువున్నా లేదా పర్వాలేదా? సో, ఇలాంటివన్నీ మనం గనక చూసుకొని మీ కంఫర్ట్‌ని బట్టి అలానే డెంటిస్ట్ కంఫర్ట్‌ని బట్టి చూసుకొని మీకు కావాల్సిన అలైనర్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈస్ డాక్టర్ రోహిత. థాంక్ యూ.